హాయ్ అండి, నేను విజయభారతి. వినాయక చవితి వస్తుంది కదండి. మీకు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన కుడుములు చేసి చూపిస్తానండి. అవి ఎలా అంటే ఇగోండి మినపగుళ్ళు, ఇగోండి అరకప్పు రైస్, అరకప్పు విడివిడిగా నానబెట్టుకొని అవి అవి మేము 4 hours నానబెట్టాలండి. నానబెట్టాక ఆ మినప గుళ్ళని ముందుగుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలోని. తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆ ముద్దలోనేమో మనము ఈ కడిగిన బియ్యం, నానబెట్టిన బియ్యము అవి కూడా కలిపి గ్రైండ్ చేస్తామండి. 1 నిమిషం గ్రైండ్ చేస్తాము. ఆ మిశ్రమేమో బరకగా వస్తుందండి మనకి. అదేమో ఇగోండి కొబ్బరి, పంచదార కలిపిన ఈ తురుము స్టఫ్ చేసుకోవడానికి తయారు చేసుకున్నాండి. ఆ తురుము రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడేమో కుడుములకి ఆ మిశ్రమము ఇలాగా ఇడ్లీ పాత్ర తీసుకొని, ఇడ్లీ పాత్రలో ఈ ముందు ఇడ్లీ పిండి రుబ్బు వేసుకొని, ఇడ్లీ కాదండి ఈ మినపరుబ్బు బియ్యం మిశ్రమము గ్రైండ్ చేసుకున్న మిశ్రమం తీసుకొని ఇందులో వేసుకొని ఆ స్టఫింగ్ కోసము కొబ్బరి, పంచదార కలిపిన మిశ్రమం వేసి దాని మీద ఈ మినపరుబ్బు బియ్యం మిశ్రమం వేసుకుంటామండి. వేసుకున్నాక ఇవి కుడుముల్లాగా మనకి 21 వేసి వినాయకుడికి ఇష్టం కదండి. 21 కుడుములు చేసుకుంటామండి. చేసుకొని పెట్టుకుంటామండి. ఇవి మనము తాజాగా ఇప్పుడు పెడతాము. ఉప్పు ఒక బియ్యంతో చెయ్యం కాబట్టి నైవేద్యం కుడుములు ఇలా బియ్యంతో చేసుకుంటామండి. చాలా బాగుంటాయండి. టేస్ట్గా బలానికి బలము చాలా బాగుంటాయండి. మీరు కూడా చేసి వినాయకుడికి పెట్టండి. చూసారు కదండి, ఇలా వచ్చాయి ఈ కుడుములు. ఆవిరి కుడుములు అంటారండి వీటికి. ఈ కుడుములనేమో మనము ఒక 5-10 minutesలో ఉడికిపోతాయండి. ఇవి ఉడికిపోయాక తీసి నైవేద్యంగా పెట్టుకుంటామండి. 21 కానీ 11 కానీ మనకి ఎంత ఇష్టమైతే ఇవి టేస్ట్గా చాలా బాగుంటాయండి. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం, దేవుడికి అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి చాలా బాగుంటాయండి. మీరు కూడా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చూడండి, ఒక 5-10 minutesలో అయిపోతాయండి. కొబ్బరి, పంచదార మిశ్రమం అండి. ఇది కొబ్బరి కూర మనం కోరుకొని ఇందులో పంచదార, యాలకపండు పొడి వేసుకుంటే చాలండి. చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఈ కుడుములు. చిన్నపిల్లలకి మనము అన్నం పెట్టక ముందు తిన్న పిల్లలకి ఉంటారు కదండి, మంత్స్ బేబీలు, వాళ్ళకి ఈ ఇడ్లీలు పెడితే చాలా బలవర్ధకంగా ఉంటాయండి, ఆరోగ్యంగా ఉంటాయి. చూసారు కదండి, ఆవిరిలో ఉడుకుతున్నాయి కుడుములు. చూసారు కదండి, ఈ కుడుములు రెడీ అయిపోయేవండి, ఉడికిపోయేవి. ఇప్పుడు మనము ఇవి తీసుకొని సర్వ్ చేసుకుంటామండి. చూసారు కదండి, చూసారు కదండి ఈ ఇడ్లీ కుడుములు. ఇవి మధ్యలో కొబ్బరి మిశ్రమంతో ఎంత టేస్ట్గా బాగున్నాయి. చూసారు కదండి, చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా చెయ్యండి, దేవుడి కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. నేను విజయభారతి.